చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. వైఎస్ రాజారెడ్డి గారి కుమార్తె, వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరిమణి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనత్త విమలారెడ్డి గారు మాట్లాడుతూ ప్రభు పాలన వస్తుంది అని అనడంలోని అర్థం ఏంటో, దాని వెనక నేపథ్యం ఏంటో అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. మన ముందు సీనియర్ టీడీపీ నాయకురాలు సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే లత గారు. నమస్తే. విమలారెడ్డి గారి వ్యాఖ్యల్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే విమలారెడ్డి గారు మాటలు ఏంటంటే, ఆవిడ ఒక మతాన్ని గురించి ప్రచారం చేసుకుంటుంది. సార్ చేసుకోండి, తప్పు లేదు, కాదనరు ఎవరు కూడా. కానీ నువ్వు నీ మతాన్ని ప్రచారం చేసుకున్నప్పుడు గత 5 ఏళ్ల క్రితం నుంచి హిందువులో టెంపుల్స్ని ఇన్ని రకాలుగా ధ్వంసం చేయటం అనేది తప్పు కాదా? అప్పుడు ఎవరు సీఎంగా ఉన్నారు? నీ మతానికి నువ్వు ప్రేమిస్తూ నీ మతానికి నువ్వు విలువ ఇచ్చినప్పుడు వాళ్ళ మతానికి కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉంది కదా. తప్పుగా అనిపించలేదా ఆవిడికి? ఈ రోజున ప్రభుత్వం రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలంట. సో అప్పుడే సుభిక్షంగా ఉంటుందంట రాష్ట్రం. అమ్మ 5 ఏళ్ళు సుభిక్షంగా చూశారు ప్రజలు, ఎంత సుభిక్షంగా ఉంచాడు, ఏ రకంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ రోజుకు కూడా రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ పడింది. ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మూలానే. సో ఇన్ని రకాల ఇబ్బందులు పడ్డా కూడా ప్రజలు ఈ రోజున ఆవిడ మేనల్లోని వెనకేసుకొని వచ్చి మాట్లాడుతూ అంటే కొంతమంది పాస్టర్స్ కూడా, కొంతమంది ఎవరైతే మతాన్ని నమ్ముకున్న వాళ్ళు, ఆవిడ చెప్పే బోధనల్లో ఎలా ఉంటుందంటే రాజకీయాలకి మీరు వెళ్ళకండి, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు రాజకీయం చేయకండి, రాజకీయం చేస్తే సో మీరు రాజకీయాల్లో మీరు ఉండలేరు, మీ మనస్తో అని ప్రచారం చేస్తుంది. అంటే అది మేనల్లుడికి వర్తించదా? అదే వాళ్ళు అంటున్నారు. మేనల్లుడికి వచ్చేటప్పటికి అది వేరే వెళ్ళిపోతుంది, సో ఇది వేరుగా ఉంటుందా? అంటే ఆవిడ ఆలోచన మీరు చూడండి. మనీకి ఇచ్చే అంత ఇంపార్టెంట్ దేనికి ఇవ్వదు ఆవిడ విమలారెడ్డి. ఇంకోటి, వైజాగ్లో కొన్ని భూములు కబ్జా చేశారు ఆవిడ. సో వాళ్ళ కొడుకుని పెట్టుకొని, అంటే వాళ్ళ కొడుకుతో చేయించారు, అంటే అడ్డం పెట్టి. అంటే ఆవిడకి కబ్జాలకి, ఆవిడ సంపాదనకి, సో వీటికన్నిటికీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆవిడకి పనికొచ్చింది. అరే సొంత అన్నం చచ్చిపోతేనే పట్టించుకోలేదు ఈవిడ. సో సొంత అన్నని చంపేసిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు కొమ్ముగాస్తున్నారని తెలిసి కూడా అడగలేదు. ఆవిడ సమర్థించుకొచ్చిందండి, అందరినీ సమర్థించుకొస్తుంది. అలాంటి వ్యక్తి ఈవిడ మాట్లాడుతుంటే ప్రజలకు ఎలా అనిపిస్తుందండి? ఈవిడ మాట్లాడే మాటల్లో ఎక్కడైనా ఒక ప్రభువుని నమ్ముకున్న ఆవిడగా ఉండి, ఆవిడ ఇంకా నలుగురికి చెప్తున్న ఆవిడకి నీతి అనేది ఎక్కడ కనపడడంలా. ఆవిడ మాటల్లో కానివ్వండి, ఆవిడ చేసే పనుల్లో కానివ్వండి, నీతి అనేది ఎక్కడా కూడా లేదు. సో ఈవిడేం ప్రబోధకురాలండి? ఈవిడేంటండి ప్రజలకు చెప్పగలిగే ఇది స్థాయిలో ఉందా? ఆవిడ పాటించి నలుగురికి చెప్పాలి. ఆవిడ విషయంలో ఆవిడ ఎక్కడ పాటించలేదు. కబ్జాలు ఉన్నాయి, ఇప్పుడు 5 ఏళ్ళు ఆవిడ చేసిన కబ్జాలు ఉన్నాయి. సో నువ్వు ఫండ్స్ నొక్కేయటం ఏముంటుంది? నీ సొంత కుటుంబ సభ్యులకే అన్యాయం జరుగుతుంటే నిలబడలేని పరిస్థితి. నీ సొంత మేనగోడలు ఆడపిల్లలు, నీ ఇంటి ఆడపిల్లలకు అన్యాయం జరిగితేనే నిలబడలేని మనిషి నువ్వు. ఈరోజు రాష్ట్రం గురించి మాట్లాడే స్థాయి ఉందా ఆవిడకి? మొన్న ప్రవీణ్ పగడాల గారి మురుదును కూడా అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంది ఆవిడ ప్రయత్నం అంతా విఫలమైంది. బాధతో ఆవిడ ఈ రకంగా మళ్ళీ ప్రజల్ని ఎగదొయ్యటం లేదా మతాన్ని తెరమీద తీసుకురావడం చేస్తుందని భావిస్తున్నారా? ఉమ్మాదుల్లాగా తయారైపోయింది ఆవిడ. ఒక ఉమ్మాది మతానికి అడ్డం పెట్టుకొని, అంటే వీళ్ళు నాకు తెలిసి నాకు అనిపిస్తుంది, అదే ప్రభువు మీద వాళ్ళకి నమ్మకం ఉంటే ప్రభువు ఇలా చెప్పలేదు. సో చంపుకోండి, చావండి, దోచుకోండి, లేని వాళ్ళని దోచుకొని తినండి అని చెప్పి ప్రభువు చెప్పుండడు. ఎవరైనా దేవుడు అన్నప్పుడు దేవుడు ప్రజల్ని దోచుకు తినమని అయితే చెప్పడు కదా. సో ఆ క్లారిటీతో మాట్లాడుతున్నాను. నువ్వు అంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేయమని చెప్తారు. ఏ మతంలో అయినా ఉండేది అదే. నువ్వు సొంత మేనగోడళ్ళకి వాళ్ళకే నువ్వు సహాయం చేయలేదు, సొంత అన్న చచ్చిపోతేనే నిలబడలేదు, ఒక ధైర్యంగా వచ్చి బయట వచ్చి నిలబడలేదు, అడగలేదు. నువ్వు ఇంకా సమాజానికి ఏం చేస్తావు? సమాజంలో ఇన్ని రోజులు, 5 ఏళ్ళు కూడా, గత 5 ఏళ్ళు కూడా ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అది తెలిసి చూసావు కదా. ఒక అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎదిరించలేని దానివి, నీ స్వార్థం కోసం, నీ స్వలాభాల కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ఆవిడ ఈరోజు వచ్చి నీతి మాటలు చెప్తుందా? అంటే ఇప్పుడు కూడా ఒకటి క్యాష్ చేసుకోవాలని చూశారు. ఏదైతే ప్రవీణ్ గారు యాక్సిడెంట్లో చనిపోయారో ఆ యాక్సిడెంట్ని కూడా వీళ్ళు హత్యగా మార్చి దాని మూలాన లబ్ధి పొందాలి అనే ఆలోచన. అంటే ఇక్కడ ఏంటంటే ఒక అల్లర్లు జరిగేటట్టు సృష్టించాలి అని. దానిలో కూడా చాలామంది పాస్టర్స్ వచ్చి నిజాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి బహిర్గతంగా సో కొన్ని విషయాలు వాళ్ళే వెల్లడించడం జరిగింది.
అంటే ఎప్పుడూ కూడా ఏ మతమైనా సరే ప్రశాంతంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ప్రజల్ని అల్లకల్లోలం చేయకూడదనేదే ఉంటుంది, ప్రజల్ని మానసికంగా ఇబ్బంది పెట్టద్దనే ఉంటుంది. కానీ ఇలాంటి సైకోలు కొంతమంది, అంటే విమలారెడ్డి లాంటి వాళ్ళైనా నేను చెప్తున్నాను, తప్పేం కాదండి. ఇప్పుడు ఎవరికైనా సరే నేను సైకో అన్నానని చెప్పేసి పెద్ద ఇదేం కాదు. ఎందుకంటే అంటున్నానంటే విధ్వంసాలు రెచ్చగొట్టేటప్పుడు వాళ్ళు సైకోలుగానే ఉంటారు. ఏదైతే అందరినీ ఈక్వల్గా చూస్తూ నీ దేవుని నువ్వు ప్రేమిస్తూ అవతల వాళ్ళకి గౌరవం ఇచ్చినప్పుడు ఒక నార్మల్ ఒక మనిషిలాగా చూడగలుగుతాం. సో నీ మనిషిలాగా కనపడటం లేదు ఇప్పుడు. సో ఆవిడ పద్ధతి, ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడ గతంలో పెట్టిన ప్రెస్ మీట్లే కానివ్వండి, ఇప్పుడు చెప్తున్న మాటలే కానివ్వండి, ఏది కూడా కరెక్ట్ వేలో వెళ్ళట్లేదు. ఆవిడ కరెక్ట్ వేలో మాట్లాడటం లేదు. సో అదే పాస్టర్లకే ఈ రోజున తెలుస్తుంది ఈవిడ ఎలాంటి కుటిల ఏమైనా మాటలు మాట్లాడుతూ ఆవిడ అవసరాలకు తగ్గట్టు మాటలు మారుస్తుంది అనేది ఈ రోజున అర్థం చేసుకున్నారు కదా, వాళ్ళే బయట వచ్చి చెప్తున్నారు కదా. అంటే వీటికన్నిటికీ ఏంటంటే ఆవిడకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటే ఆవిడకి బాగుంటుంది, ఆవిడ పర్సనల్గా బాగుంటుందండి. రాష్ట్రం ఏమైనా పర్లేదు, మతం ఏమైపోయినా పర్లేదు, తన మేనల్లుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకా దోసుకోవచ్చు అనే ఆలోచన ఉందంటారు. అంతే. ఇప్పుడు మేనల్లుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఆవిడ దోచుకోవటానికి ఆవిడకి బాగుంటుంది, ఆవిడ కుటుంబానికి బాగుంటుంది, అది ఆవిడకి కావాల్సింది. అంతేగాని ఈ ఒకవేళ ఆవిడ నిజంగా జీసస్ కోసమా లేకుంటే ప్రజల కోసమా అని అనుకున్నప్పుడు ఏది కాదు, రెండూ కాదు. ఆవిడలో ఆ రెండూ కూడా కనపడడం లేదు. మాజీ మంత్రి రోజారెడ్డి గారు అవకాశం ఉన్నంత మేర దోచేసుకొని ఇప్పుడు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అనడాన్ని ఎలా చూస్తారు? ఇంకా రోజా విషయానికి వస్తే అండి, ఆవిడ ఎప్పుడెప్పుడు జైలుకి వెళ్ళాలా అని ఆ ఊరినట్టే ఉంది. అంటే ఒక జైలుకి వెళ్తే సింపతి వచ్చేస్తుంది నాకు, నేను వెళ్ళి ఏదో ఆవిడ దేశానికి ఏదో పాటుపడిన ఫీలింగ్లో ఆవిడ ఉంటుంది. అంతేగాని ఆవిడ దోచుకున్నంత అయితే నేను అనుకుంటా మేబీ మహిళా లీడర్స్లో వైసీపీలో ఆవిడ నెంబర్ 1 స్థాయిలో ఉంటుందని అనిపిస్తుంది. ఆ రకంగా దోచుకోవటం నియోజకవర్గమే కావచ్చు, ఆవిడ చేసిన మినిస్ట్రీలోనే కావచ్చు, అంటే ఆడుదాం ఆంధ్ర దీనిలో ఏ రకంగా దోచిందని చూసాం కానివ్వండి, ఆవిడ క్రికెట్ అవి కిట్లు పంచడంలో కానివ్వండి, ఇలాంటివన్నిట్లో కూడా ఆవిడ బాగా దోచటం జరిగింది. దాని తాలూకాగా కానివ్వండి, ఈ రోజున ఎప్పుడు అరెస్ట్ అవుతానా అని చెప్పి ముందే దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, అరెస్ట్ అవుతుందని తెలుసు ఆవిడికి, అందుకని ముందే నన్ను అరెస్ట్ చేయండి, మీకు దమ్ముందా ధైర్యం ఉందా అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం కానివ్వండి, ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఏదైతే నువ్వు గతంలో నువ్వు చేసావో వాటికన్నిటికీ టైం అనేది వచ్చింది. నీ మాటలు మాట్లాడటం మూలాన ఎవరు కూడా నమ్మేటట్లేరు. అంటే రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడుతుంది, ఏమైనా చేస్తుంది, ఇంకా దాంట్లో ఎక్కడ తగ్గదు. ఇంకోటి ఎక్కడైనా వేరే చోట ఆపర్చునిటీస్ వచ్చి ఉంటే ఎప్పుడో జంప్ అయిపోయేదండి. ఆవిడికి వేరే చోట ఆపర్చునిటీ కూడా లేదు, ఎక్కడా లేదు. పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళి చూసుకుంది, సో అక్కడ రానివ్వలేదు. ఎందుకంటే ఆ నోరు కుదురుగా పెట్టుకోకుండా రజనీకాంత్ గారిని కూడా తిట్టింది, సో దాంతో అక్కడ రానివ్వలేదు. సో ఎక్కడ ఆవిడికి పక్క స్టేట్లలో కూడా అవకాశం లేదు. ఇదేలాగా తీసుకుంటే తెలంగాణలో తీసుకున్నా ఇక్కడ కూడా అదే చేసింది. తెలంగాణలో కూడా అంటే రేవంత్ రెడ్డి గారిని మాట్లాడటమే కానివ్వండి, ఇవన్నీ చేసింది. అంటే కేసీఆర్ గారు డైరెక్షన్లో నడిచింది కాబట్టి ఆవిడ ఆ రకంగా కూడా మాట్లాడింది. అంటే ఆవిడకి ఏంటంటే రాజకీయం కోసం ఏమైనా చేసేస్తుంది, ఎవరినైనా ఏమైనా మాట్లాడుతుంది. అంతకుమించి ఆవిడకి ఒక నిబద్ధత కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళు చేసింది ఎన్నెన్ని అక్రమాలు చేశారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా ఆమెకి ఏం పట్టదు. ఆమెకు కావాల్సింది నేను సంపాదించుకున్నాను, దాన్ని దాచుకున్నాను, సో నాకు అది చాలు, ఇదే ఆలోచనలోనే ఉంటుంది. దోచుకున్న కేసుల్లో అరెస్ట్ అవ్వక తప్పదని తెలిసిన రోజారెడ్డి సానుభూతి కోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతుందని చెప్పి అనుకోవాలంటారా? ఆవిడకి సానుభూతి ప్రజల్లో ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగో లేదు, నియోజకవర్గంలో అసలే లేదు. ఎందుకంటే సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆమెను ఓడగొట్టాలని చెప్పి గతంలో పనిచేసిన మాట అందరికీ తెలుసు. ఎందుకంటే ఆవిడకి సీట్ ఇవ్వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళి వాళ్ళు ఆ మాట అనటం కూడా తెలుసు. సరే సీట్ తెచ్చుకున్న తర్వాత కూడా ఆవిడతో కలిసి పని చేయలేదు, ఇప్పటికీ కూడా స్టిల్ ఆవిడతో కలిసి పని చేయట్లేదు. సో ఇంకా ఆవిడని నమ్మేవాళ్ళు ఎవరండి? ఆవిడకి ఎక్కడ కూడా సింపతి అనేది అయితే రాదు. ఈ రోజున ఏంటంటే తన ఉనికిని తను కాపాడుకోవటానికి ఇప్పుడు ఒక కాంపిటీషన్ లాగా వచ్చిందిగా, ఇక్కడ ఎవరెవరో అధికార ప్రతినిధులుగా ఉన్నారు ఆవిడతో కలిపి. సో అందుకని ఆవిడకి ఎలా అనిపిస్తుంది, ఖచ్చితంగా వాళ్ళే అధికార ప్రతినిధులుగా, అంటే శ్యామలతో కూడా ఆవిడకి పోటీ అయిపోయింది కదా. ఈవిడ రాజకీయ భవిష్యత్తు తీసుకుంటే దగ్గర 20 ఏళ్ళు దాటేసి ఉంటుంది. సో నేను ఈ రోజున శ్యామలతో పోటీ పడుతుంది మాటలకి,
అన్నప్పుడు ఆవిడ స్థాయిని అక్కడ నిలబెట్టుకోవటం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. అంటే ఏదో ఒకటి వాగటం, అంటే చూసాం కదా, నన్ను అరెస్ట్ చేయండి, ఇంకా గతంలో ఇంకా చెప్పలేని మాటలు మాట్లాడింది లేండి, అవి ఇంకా మనం మాట్లాడలేము ఖచ్చితంగా. కానీ అలాంటి మాటలు నన్ను ఏమీ చేయలేరు అనేటట్టు ఆవిడ ఇంకొకటి కూడా మాట్లాడటం జరిగింది. అంటే ఆవిడకి ఆలోచన అంతా ఒకటేనండి, ఆవిడ స్థాయి ఆ ప్లేస్ని ఆవిడ రాజకీయాల్లో అది నిలబెట్టుకోవటం కోసం ఎంతకైనా మాట్లాడుతుంది, ఏమైనా చేస్తుంది. ఆవిడ ఒక రకంగా తెగించిందే కానివ్వండి, తెగించి మాట్లాడుతుంది. కానీ ప్రజల్లో మటుకు ఆవిడ మీద ఒక సింపతి అనేది ఎప్పటికీ ఉండదు, ఇక రాను కూడా రాదండి, వచ్చే అవకాశాలే లేవు. సేవ చేయకపోగా మతాన్ని అడ్డం పెట్టుకుని దోచుకునే ప్రయత్నం చేస్తున్న విమలారెడ్డి గారి గురించి, అలాగే రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నదంతా దోచుకుని వాడు అరెస్ట్ అవుతామన్న భయంతో సింపతి కోసం ప్రయత్నిస్తున్న రోజారెడ్డి గారి గురించి అద్భుతంగా విశ్లేషించిన సూర్యదేవలత గారికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. నమస్తే.